బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజున అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. దసరా ఉత్సవాల్లో ఈ ఏడాది కూడా ప్రత్యేక అలంకరణ మహాచండీదేవి. ఈరోజు 5వ రోజు మహాచండీదేవిగా అమ్మవారు భక్తులు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణకున్న విశేషాలు మనతో ఆలయ పండితులు ఉమాకాంత్ శర్మ గారు ఉన్నారు. సార్, ఈరోజు గత ఏడాదిలాగా ఈ ఏడాది కూడా మహాచండీ చేస్తున్నారు. ఈ అలంకరణ గురించి శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి దివ్యమైన క్షేత్రంలో క్రోధినామ సంవత్సరంలో శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు 5వ రోజున మనం చండీ స్వరూపంగా అమ్మవారిని మనం దర్శనం చేస్తున్నాం. విద్యుద్ధామ సమప్రభాం మృగవతి స్కందస్థితాం భీషణాం కన్యాభి కరవాల ఖేడవలసద్దస్తాభిలాసేవితాం అని చెప్పినట్లుగా అమ్మవారు మనం ధ్యానించినట్లుగా అమ్మవారి రూపం ఒక మెరుపు మెరిస్తే ఎంత తేజస్సుగా ఉంటుందో అంత తేజోమయమైన రూపంతో మృగపతి అయిన సింహం భుజములపైన భీషణంగా కూర్చొని ఉండి తన 8 చేతులందు వివిధమైన ఆయుధములు ధరించి ఉండి అమ్మవారిని సేవించేటువంటి కన్యకలందరూ కూడా కత్తులు పట్టుకొని అమ్మవారిని సేవిస్తున్నట్లుగాను లోకరక్షణ భక్తుల అనుగ్రహం శిష్ట రక్షణగా ఆ జగన్మాత దివ్యస్వరూపం మనకి గోచరింపబడుతూ ఉన్నది. కలో చండీ వినాయకుని ఆర్యోక్తి. కలియుగంలో ఎవరైనా సరే వారు సంకల్పించుకున్న కార్యములు శీఘ్రంగా దిగ్విజయంగా పూర్తవ్వాలంటే ఆ విఘ్నేశ్వరుని చండీ అమ్మవారిని ఉపాసించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి అటువంటి అమ్మవారిని మనం నిరంతరం ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన కూడా చండీ హోమం ద్వారా ఆరాధించుకుంటూ ఉన్నాం. అలాగే ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో శతచండీ యాగంగాను కూడా అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి అమ్మను ఉపాసించడం చేత వారు సంకల్పించినటువంటి అన్ని కార్యములందు కూడా శీఘ్రంగా సత్వరంగా వారు అనుకున్నటువంటి మంచి ఫలితాన్ని పొందేటువంటి భాగ్యాన్ని ఆ జగన్మాత చండీ స్వరూపం మనకు అనుగ్రహిస్తుంది. ఇది ఈ మహాచండీ యాగాలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రిపై జరుగుతున్నాయి. అందులో భాగంగానే గత ఏడాది నుంచి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకరణ స్థానంలో మహాచండీదేవి అలంకరణ తీసుకురావడం జరిగింది. ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో చండీ యాగాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఇంద్రకీలాద్రి ప్రాంతంలో మహాచండీదేవిగా అలంకరణ అనేది గత ఏడాది నుంచి ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున అమ్మవారిని చండీ రూపంలో దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రి తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.